ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాని మోదీ ఇటీవల మల్కాజ్గిరిలో జరిగిన రోడ్ షో ఎన్నికల శంఖారావం పూరించిన విషయం తెలిసిందే. సౌత్ మిషన్ ఆపరేషన్లో భాగంగా ఆయన తెలుగు రాష్ట్రాల్లో వరుస పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికే పలు విడతలుగా తెలంగాణ పర్యటించిన మోదీ తాజాగా నిజామాబాద్లో లోక్సభ నియోజకవర్గంలో భాగమైన తెలంగాణ జగిత్యాలలో జరిగిన బహిరంగ సభకు ఈరోజు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని, బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ ఎందుకు ఫిర్యాదు చేయడం ఆరోపించారు. ఈ రెండు పార్టీలు తనను దూషించడమే ధ్యేయంగా పెట్టుకున్నాయని మోడీ అన్నారు. తెలంగాణను దోచుకున్న వారిని ఎవరిని వదలం అంటూ మోడీ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. పోలింగ్ రోజు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణలో బీజేపీ ప్రభంజనం కనిపిస్తుందని, కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రక్షాళన అవుతాయని వ్యాఖ్యానించారు. పొరుగున ఉన్న కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంపై కూడా సోమవారం సమావేశం ప్రభావం చూపుతుందని మోదీ భావిస్తున్నారు. ప్రస్తుతం కరీంనగర్, నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గాలు బీజేపీ ఖాతాలో ఉన్నాయి.